హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే చేపల పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి, నేనైతే చిన్న చేపలు అండి ఇవి 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగాను. పసుపు సాల్ట్ వేసి వాటర్ వేసి కడిగానండి. కడిగి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసి ముక్కలకైతే పట్టించి ఉంచానండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదిగోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కకు పట్టాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ నాననివ్వాలండి. నానిన తర్వాత ఇప్పుడు మనం అంతలోకి పులుసు రెడీ చేద్దామండి. ఇదిగోండి, చిన్న బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇవి చల్లారాలి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేనైతే గిన్నె పెట్టుకున్నాను. వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే వేసుకున్నానండి. ఇందులోనే వేస్ట్ అవ్వకుండా కదా, ఎప్పుడో కదా చేసేది, ఒకసారి రోజు చేయం కదా, అందుకని వేసేసాను. ఇదిగోండి, నేనైతే 2 ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా. 4 పచ్చిమిరకాయలు ఇలా చీలికలుగా చేసుకోవాలి. 2 కడిగి ఇలా తీసుకోవాలి కదా. ఇందులో అయితే ఆఫ్ వేస్తున్నాను. పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఫ్రై చేయాలండి. అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, మీరైతే తక్కువైనా వేసుకోవచ్చు. ఫ్రై అవ్వాలండి ఇందులో. ఇదిగోండి, ముక్కల్లో వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో అయితే కొంచెమే వేస్తున్నాను నేను. ఇదిగోండి, 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఇదిగోండి, చూడండి, నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నానండి. తొందరగా నానిపోయింది కదా. ఇందులో టమాటా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ముక్కల్లో వేసుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది, అందుకని నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ వేయట్లేదండి, నేను కొంచెమే వేస్తున్నాను. చేపలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పలసగా ఉండిద్దండి, చేప ముక్కలు అంత టేస్ట్గా ఉండదు, అందుకని చూసి పోసుకోండి వాటర్. ఇదిగోండి, ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో చేపలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకోవాలి 1 బై 1. ఇదిగోండి, స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంది, అందుకని మొత్తం చేప ఇలానే వేసుకోవాలి. విడివిడిగా విరగకుండా ఉంటాయి. అప్పుడు నేను తలలు కూడా వేసానండి కట్ చేసి, టేస్ట్ చాలా బాగుండిద్ది తలలు కూడా. ఇలా వేసుకోవాలి. వేసి కలపకూడదండి, కలపకుండా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. ఇందులో ఈ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి.
చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ముక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కదా, అంతేనండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా. ఇదిగోండి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.